డైట్లో ఏమైనా మార్పులు చేశారా? ఏమీ లేదు. సో మెయిన్ ఫస్ట్ పవర్ లిఫ్టింగ్ నేను ఒప్పుకుందే అందుకు అంత సీరియస్గా, ఎందుకంటే చక్కగా తినొచ్చు, అన్నీ తినచ్చా? చక్కగా తినొచ్చు. ఏమంటే ఇంత ఇంత చాకరీ చేయాలి, గొడ్డు చాకరీ చేయాలంటే గొడ్డులా తినాలి, చక్కగా తినొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ మై స్పోర్ట్ ఈజ్ ఐ కెన్ ఈట్ నైస్లీ. అంటే మరీ ఇంకా పిచ్చి పిచ్చిగా తింటే ఇంకా మనం ఏం చేయలేము. కీపింగ్ నా ప్రొఫెషన్ని నేను మైండ్లో పెట్టుకుని వాట్ ఐ కెన్ కంఫర్టబుల్లీ ఈట్ ఐ ఈట్. దానికి తగ్గట్టు పని కూడా 2.5-3 hours జిమ్లో నిలబడి చేయాలి అంటే కొంచెం కావాలి, గట్టిగానే తిన. సరే, జిమ్ వైజ్ అయితే మీరు కమ్యూనిటీలోనే జాయిన్ అయ్యారు, బట్ కోచ్ని ఎలా చూస్ చేసుకున్నారు? కోచ్ వచ్చి ఇప్పుడు నేను చెప్పిన నాకు దీనికి ఇంట్రడ్యూస్ చేసిన పవర్ లిఫ్టింగ్కి ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రెండ్ తను ఒక కోచ్ని పెట్టుకున్నారు. ఆవిడ మూలంగానే నేను వచ్చాను. సో తెలంగాణ పవర్ లిఫ్టింగ్ దీంట్లో వాళ్ళని ఆవిడ తీసుకోవడం, వన్ ఆఫ్ ద బెస్ట్ కోచెస్ ఆఫ్ తెలంగాణ. సో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా అలా ఇట్ హ్యాపెండ్. ద పర్సన్ ఆల్సో యూస్ టు కమ్ ఎవ్రీ డే అండ్ హీ వర్క్డ్ ఆన్ మీ ఫర్ లైక్ నౌ 3 years. ఆ అబ్బాయి పనిచేసి, ఆ అబ్బాయి కూడా ఏషియన్ గేమ్ విన్నర్ అనమాట. బాయ్స్ ఆల్సో ఎన్నోసార్లు మీరు స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది, ఎన్నో సినిమాలు చేశారు, అవార్డులు రివార్డులు, అసలు ఇన్ని చేశారు కదా. మొన్న ఏంటి మీరు వచ్చిన తర్వాత స్టేజ్ మీద మీ వాయిస్లోనే అంత షివరింగ్, ఎంత ఎమోషనల్ అయిపోయారో మీరు. ఎస్, ఇట్ ఈస్ అ వెరీ, అంటే ప్రాబ్లీ ఇప్పుడు నేను కొంచెం ఐ గాట్ యూస్ టు, అంటే చాలా రోజుల తర్వాత ఒక స్టేజ్ మీద సినిమాకి కాకుండా నన్ను పర్సనల్గా, అంటే నేను అసలు ఎంటర్ అవ్వడమే ఇట్ ఈస్ అ హీరోయిక్ మూమెంట్లా ఉండింది. ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫస్ట్ నేను నా ఎంట్రీకే ఆ హాల్ అంతా క్లాప్స్ కొట్టడము, కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఐ ఫెల్ట్ దట్ వాజ్ సచ్ అ హీరోయిక్ మూమెంట్. అంటే అంత అటెన్షన్, ఐఎమ్ అ క్యారెక్టర్ యాక్ట్రెస్, అంత అటెన్షన్ నా మీద ఉండదు ఫస్ట్లీ. సెకండ్లీ ఏదైనా మాట్లాడినా సినిమాలో ఒక చిన్న పోర్షన్ ఉంటుంది నాది, అండ్ ఐ విల్ ఫినిష్ మై నా క్యారెక్టర్ వరకు ఎంత, అదిగాక నేను ఎక్కువ మాట్లాడే మనిషిని కాదు. సో ఆ క్యారెక్టర్కి ఎంత అవసరం అది మాట్లాడి బయటకు వచ్చేస్తాను. సో there is no much of, as it is నేను కొంచెము యునో ఐ డోంట్ టాక్ మచ్ విత్ మీడియా, అంత ఫ్రీగా మింగిల్ అంత అవుట్ గోయింగ్ కాదు, బికాజ్ ఐ లైక్ టు కీప్ మై పర్సనల్ లైఫ్ టు మై సెల్ఫ్. సో ఇవన్నీ ఇలా ఉండగా ఒక్కసారి ఎంటర్ అయ్యేటప్పుడు ఐ బికేమ్ ద మెయిన్ క్యారెక్టర్, ఐఎమ్ ద హీరో ఆఫ్ ద డే. సో దాట్ వాజ్ లిటిల్, అప్పుడు ఒక్కసారి ఆ అటెన్షన్ అంతా ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. ఇట్ వాజ్ వెరీ పర్సనల్ బికాస్ దట్ వాజ్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ద మీడియా అండ్ ద పీపుల్ ఆఫ్టర్ మై విన్. అది దట్ వాజ్ వెరీ పర్సనల్ టు మీ. అంటే ఎన్నో రోజులుగా లోపల ఉన్నదంతా ఒక్కసారి బయటకు వచ్చేటప్పటికి అలా ఎమోషన్ అలా అలా వచ్చింది. మంచలక్ష్మి గారు బ్రహ్మానందం గారికి కాల్ చేస్తారు. సో నైస్. ఏమన్నారు మంచలక్ష్మి గారు? ఆబ్వియస్లీ సచ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఇంకా వెరీ గుడ్ హార్ట్ఫుల్ విషెస్. బ్రహ్మానందం గారు కూడా అసలు చాలా గర్వంగా ఉంది, తల్లి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్ దాట్. ఇట్స్ వెరీ నైస్. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు ఈ మూవీస్ లేని ఈ గ్యాప్లో కానీ మీరు పడ్డ పెయిన్ అంతా నాకు అనిపించింది పవర్ లిఫ్టింగ్లో చూపించారు. కరెక్ట్ బికాజ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. వర్క్ కూడా నాట్ దట్, అంటే ఎక్కడ నన్ను ప్లేస్ చేయాలో అర్థం కాని ఒక సిట్యువేషన్లో ఎక్కడో కొరతగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు సినిమానే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయినప్పుడు మనకు అంత గ్యాప్ వచ్చింది అని అంటే ఫర్ ష్యూర్ ఫినాన్షియల్లీ ఆల్సో ఇట్స్ ఐ వాజ్ ఇన్ అ వెరీ లో పాయింట్, ఐ యామ్ ఇన్ అ వెరీ లో పాయింట్. అందులో ఇది పవర్ లిఫ్టింగ్ అనేది నేను ఎదురుకట్న ఇచ్చుకోవాలి, నేను ఇచ్చి నేను చేయాలి ప్రతిదీ, ఐ హ్యావ్ టు డూ. సో ఆల్ దిస్ వాజ్ దేర్. సో ఇంత ఇది చేసేటప్పుడు ఆబ్వియస్గా యు ఆర్ గోయింగ్ టు గివ్ యువర్ 100%, బికాజ్ అన్నీ మించి నేను అంత ఇష్టపడి నేను ఖర్చు పెట్టుకుని నేను చేస్తున్నాను అని అంటే మొత్తం ఐ గేవ్ ఇట్ ఆల్. ఐ గేవ్, నా దగ్గర ఉన్న ఎవ్రీ పార్ట్ ఆఫ్ మీ వర్క్డ్ ఫర్ ఇట్, నాట్ మెంటల్గా ఫిజికల్గా.
ఐ సరెండర్డ్ మై సెల్ఫ్ టు ద బార్. ఒక సిజేరియన్ ఒక నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఇక ఎందుకు పనికిరా ఉన్నట్టుగా అయిపోతారు. రెండు నార్మల్. మెంటలీ వాళ్ళంతా సిక్ అయిపోతారు కదా. ఇన్నాళ్ళ తర్వాత కూడా నాకేం తక్కువ అని తొడగొట్టారు గట్టిగా. మామూలు కొట్టలేదు, రీసౌండ్ ఇండియా వైజ్ వినిపించింది. ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ నిజంగా? ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్. ఇట్ ఈస్ అ వెరీ 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 గుడ్ ఫీలింగ్. ఐ మీన్ వర్ణనాతీతం. వెరీ హ్యాపీ. కానీ ఈ సందర్భంగా విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్స్ మీకంటే చాలా మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది. దాన్ని మీరు పర్సనల్ స్ట్రెంగ్త్గా మార్చుకున్నారు. మీ శరీరాన్ని మీ మాట వినేలా మీరు చేసుకున్నారు. ఈవెన్ కాల్లోనే మీరు అది చెప్తుంటే నాకు, ఎందుకంటే మన వెయిట్ అంతా కాళ్ళే మోస్తాయి కదా, ఎక్కడ ఇంత కించిత్ అనుమానం రాలేదా నేను చేయలేనేమో, నేను సాధించలేనేమో? అసలు నేను ఆ మైండ్లో ఎప్పుడు నాకు అది పాజిటివ్ అయి ఉండొచ్చు, అది నెగిటివ్ పాజిటివ్ అయిన ఉన్నో, కానీ ఏది ఫస్ట్ నేను నాకు కాదేమో, అవ్వదేమో, చేయలేనేమో, రాదు నాకు, ట్రై చేద్దామనే వస్తుంది ఏదైనా కానీ. లైఫ్లో ప్రతిదీ అలాగే చేశాను నేను ఇప్పుడు దాకా. ఎనీథింగ్ ఐ హావ్ టేకెన్ అప్, రాదేమో అని రాదు, ట్రై చేద్దాం, తర్వాత చూద్దాం. అలాగే చాలా తక్కువ సందర్భాల్లో ట్రై చేసి రాకపోతే ఇంకా నేను మళ్ళీ దాని జోలికి వెళ్దాం. ఐ వుడ్ నెవర్ ట్రై అగైన్.